కాంగ్రెస్ వాళ్ళకే కొత్త రేషన్ కార్డులు, జాబితాలో పేరు లేని పేదోళ్ళు, జాబితాలో పేరు లేని పేదోళ్ళ పేరు లేవు జాబితాలలో. నిరుపేదలకు దక్కని చోటు, భూములున్నోళ్లకు ఫస్ట్ ప్రియారిటీ, దగ్గరుండి లిస్టులో పేర్లు రాయించుకున్న కాంగ్రెస్ లీడర్లు. సర్వేలో వందలాది మంది దరఖాస్తులు, ఊరికి కేవలం 30 మందితోనే జాబితా. తూతూ మంత్రంగానే రేషన్ కార్డులు, జాబితా చూసి కంగు తిన్నటువంటి జనం. ఊరించి ఉసూరు అనిపించినట్లే ఉన్నది కొత్త రేషన్ కార్డుల పరిస్థితి. కార్డు లేనులందరికీ కార్డులు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తుందన్న ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో రేషన్ కార్డు లేని వాళ్ళు వందలాది మంది దరఖాస్తులు చేసుకుంటే కేవలం 30 మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. పైగా ఆ కార్డులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భూస్వాములకే అర్హులుగా గుర్తించినట్టు ఊళ్ళలోని జనం మండిపడుతూ ఉన్నారని చెప్పేసి ఒక వార్త. ఇది 200% నిజం. ఊర్లలో జరుగుతున్నటువంటి వ్యవహారం. అక్కడ ఊర్లలో ఇప్పుడు రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలనే? పేదోళ్లకు, భూమి లేనటువంటి వాళ్లకు, వీళ్ళకి ఇవ్వాలి. కానీ పదుల ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళకు, 20 ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్లకు, వాళ్ళు మిత్తిలకు ఇచ్చేటువంటి బడా భూస్వాములకు, రెడ్లకు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు వచ్చినాయి. భూమి లేనటువంటి పేదలకు కానీ, ఇల్లు లేనటువంటి పేదలకు కానీ, ఇట్లాంటి వాళ్ళకి ఎవరికి కూడా రేషన్ కార్డులు రాలే. ప్రజాపాలన అప్లికేషన్లో కావచ్చు, లేకపోతే అంత తర్వాత జరిగినటువంటి అప్లికేషన్ల వ్యవహారంలో చాలా మంది ఊర్లల్లో ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే వాళ్ళు వందల సంఖ్యలో ఉంటారు. ఒక్కొక్క ఊర్లో వాళ్ళందరూ అప్లై చేసుకున్నారు. అందరు అప్లై చేసుకుంటే అందులో ఒక్కొక్క ఊరి కింద 30 నుంచి 40 మందికి, 40 మంది లేదా 50 మందికి ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ 40-50 మంది ఎవరు వచ్చినటువంటి లిస్టులో అందరు కాంగ్రెస్ కార్యకర్తలకే ఈ రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తల కోసమే పనిచేస్తుందా, లేకపోతే పేదలందరి కోసం పనిచేస్తుందా? అందరికీ ఇవ్వాలి కదా, అందరి కోసం పనిచేయాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఏం చేస్తా ఉన్నది? కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డులు, కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే రుణమాఫీ, కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే రైతు భరోసా, కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే ఈ సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్నట్టు ఉంది. ఏ పార్టీ అయినా, ఎవరైనా, ఎవరి సింపతిదారుడైనా, ఏ పార్టీ కార్యకర్త అయినా రైతే. పొలిటికల్గా ఆయన ఈ పార్టీలో ఉండొచ్చు, ఆ పార్టీలో ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు. రైతే కదా, పేదోడే కదా. కాబట్టి ఆ తారతమ్యం ఏం చూపించకుండా గత ప్రభుత్వము రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పింఛన్లు కానీ, లేకపోతే ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కానీ పార్టీలకు, కులాలకు, మతాలకు అన్నింటికి అతీతంగా ఇచ్చుకుంటూ వచ్చింది. ఈ రాజకీయ పార్టీ అయితే ఇవ్వాలి, ఈ రాజకీయ పార్టీ అయితే ఇవ్వద్దు, ఈడు మన ప్రత్యర్థి, ఈడు మన శత్రువు, ఈడు మన మిత్రుడు, ఇట్లా ఏమీ లేకుండే దుకాణం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళకే రుణమాఫీలు అవుతున్నాయి. ఆ కాంగ్రెస్ వాళ్ళకి కూడా అయితే లేవు పూర్తి స్థాయిలో. ఆ కాంగ్రెస్ వాళ్ళకి కూడా అయితే లేవు. 6-7 జర పైరవీలు వేసుకుంటే వాళ్ళకు వీళ్ళకి అయినాయి. ఇప్పుడేమో కాంగ్రెస్ వాళ్ళకే రేషన్ కార్డులు వస్తున్నాయంట. మరి ఇంతకోసానికి ఈ ప్రభుత్వం ఎందుకు, దీనికోసం ఎందుకు? ఇక మొత్తం కాంగ్రెస్ వాళ్ళు మాకు ఓటేసిన వాళ్ళకి ఒకటే ఓ జీవో ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మాకు ఓట్లు వేసిన వాళ్ళకే మేము సంక్షేమ పథకాలు ఇస్తాము, మమ్మల్ని గెలిపించిన వాళ్ళకే మేము ఇది ఇస్తాము అని చెప్తే ప్రజలు అప్పుడు డిసైడ్ చేస్తారు కదా ఏందనేది.